టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఈ రేర్ ఫీట్కు నిన్న భారత్ ఆఫ్ఘాన్ మధ్య జరిగిన 3వ టీ20 మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడిన టీమిండియాను రోహిత్ శర్మ, రింకు సింగ్ ఆదుకున్నారు. ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ వీర విహారం చేశాడు హిట్మ్యాన్. ఆఫ్ఘాన్తో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో రోహిత్ శర్మ రికార్డు సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో రోహిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ ఆఫ్ఘాన్ జట్ల మధ్య జరిగిన 3వ టీ20 మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు విజయం నీదా నాదా అన్నట్లుగా దోబుచులాడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు సూపర్ ఓవర్ను నిర్వహించారు. గెలుపు కోసం ఇరు జట్లు పోటీ పడగా సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. దీంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు అంపైర్లు. చివరాఖరికి ఆఫ్ఘాన్పై టీమిండియా విజయం సాధించి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ విజయంతో భారత సారథి రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మిస్టర్ కూల్ పేరిట ఉన్న అరుదైన రికార్డును రోహిత్ సమం చేశాడు. టీ20 మ్యాచ్ల్లో ఆఫ్ఘాన్పై విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో 42 విజయాలు నమోదయ్యాయి. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మకు ఇది 42వ విజయం. దీంతో హిట్మ్యాన్ ధోని ఆల్ టైమ్ రికార్డును సమం చేశాడు. భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కూడా అంతర్జాతీయ టీ20లో కెప్టెన్గా 42 విజయాలు నమోదు చేసిన రికార్డు ఉంది. కాగా ధోని ఈ అరుదైన ఫీట్ను అందుకోవడానికి 72 మ్యాచ్ల్లో 42 విజయాలు నమోదు చేయగా హిట్మ్యాన్ మాత్రం కేవలం 54 మ్యాచ్ల్లోనే 42 విజయాలు అందుకొని సరికొత్త రికార్డును సృష్టించాడు. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ టీ20లో అత్యధిక మ్యాచ్లు విన్ అయిన కెప్టెన్లుగా మొదటి స్థానంలో రోహిత్, ధోని కొనసాగుతున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా మరొక విజయాన్ని సాధిస్తే 43 విజయాలతో ధోనీని అధిగమించి రోహిత్ మొదటి స్థానానికి చేరుకుంటారు. ఈ రేర్ ఫీట్కు ఈ ఏడాది జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వేదిక కానుంది. మరి రోహిత్ శర్మ ధోని రికార్డును సమం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.